మాట్లాడారు ఎవరైనా ఎవరు పట్టించుకుంటారు. ఎక్కడికి వచ్చారమ్మా? ఏమన్నా ఇక్కడే అయిందా కానుకు? బాగా చేశారా? బాగా చూసుకున్నారా? బాగు పుట్టేసి పాపా 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 బాగానే తెలియదు అంటే పురుగు బాగా ఎక్కడున్నారు గైనిక్? మిత్రులందరికీ నమస్కారం. కొన్ని రోజుల క్రితం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అది నా దృష్టికి రావడం జరిగింది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం జరిగింది. ఆ సంఘటన ఎంతగానో కలిచివేయడం, చాలా మనస్తాపానికి గురవడం, మరలా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చున్నాం. సంఘటన జరిగిన వెంటనే తెలుసుకొని ఇక్కడ ఉన్న సిబ్బందితోటి, డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారి వైపు నుంచి చెప్పవలసిందంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ చేయమండం కూడా చెప్పడం జరిగింది. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే వైద్య వ్యవస్థని మెరుగుపరచడం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ మెరుగుపరుచుకోవడం అన్నది చాలా కీలకమైన అంశాలుగా మేము గుర్తించి పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏ విధంగా చేస్తున్నామన్నది చూస్తూ ఉన్నారు. దానికి అనుసంధానంగా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్ను కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నామన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. వైద్య వ్యవస్థ పరంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే కాదు, ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకువస్తూ కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మేము ఒక వైద్య వ్యవస్థకి ఇస్తున్న ప్రాధాన్యత. డాక్టర్లతో ఇప్పుడే లోపల మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించిన పిమ్మట ఈ అధిక రక్తస్రావంతో మరణించిన కేసులు చాలా అరుదుగా ఉంటాయి. చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. అలాగే మీరు చూస్తే వాళ్ళ ఒక గణాంకాలు కూడా చూపించారు. అవన్నీ కూడా చూసినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడున్న అవుట్ పేషెంట్స్ యొక్క సంఖ్య ఏ విధంగా పెరుగుతూ ఉందన్నది మనం గమనించవచ్చు. చాలా విజిబుల్గా ఉన్నాయి నెంబర్స్. కూటమి రాకముందు ఓపీ ఎంత ఉంది, గైనిక్ వార్డుకి ఎంతమంది వచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీ సుమారు రోజుకి 1800 వస్తూ ఉంది. ఈ గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చేవారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన నమ్మకం. కేవలం మీ గవర్నమెంట్ హాస్పిటలే కాదు, మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చూడండి. ఎక్కడికక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా సంఖ్య పెరుగుతూ ఉంది వచ్చేవారు ఓపీ పేషెంట్స్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం పైన నమ్మకం, విశ్వాసం. అంటే ఇక్కడ మనం ఇస్తున్న వైద్యం, ఇక్కడ కావలసిన అవసరాలు ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా
సిఎస్ఆర్ నిధులతో చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అంటే మనం ఆ నమ్మకం తీసుకురాగలిగాం. నేను ఇక్కడ పదే వచ్చిన ప్రతిసారి ఒకటే చెప్తా ఉంటాను, ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మీరు ట్రీట్ చేసే దాన్ని బట్టే సగం వ్యాధి తగ్గిపోతుంది, మీ పలకరింపుతోటే సగం భయం తగ్గిపోతుంది. తర్వాత డాక్టర్స్గా మీరు అందించాల్సిన వైద్యం చేయవలసిన కార్యక్రమం చేయాలి. కానీ వచ్చిన వెంటనే మన పలకరింపు మనం ట్రీట్ చేసే దాన్ని బట్టే చాలా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పు తీసుకురావడానికే మేము కృషి చేసాం. కూటమి అధికారం వచ్చిన దగ్గర నుంచి మేము చేసిన కృషి అదే, స్పందించడం, వచ్చిన వారితోటి బాగా మాట్లాడడం, ఇబ్బంది లేకుండా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అందించడం, కాకినాడకో లేకపోతే ఎక్కడికో రిఫర్ చేయకుండా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇక్కడే ట్రీట్ చేయాలన్న దానిపైన దృష్టి సారించడం. ఇవన్నీ చేయడం వల్లనే కౌంట్ పెరుగుతూ ఉంది. ఓపీ మేము ఎప్పుడు ఒకటే అంటూ ఉంటాను, పేదవాడికి ఏదైతే వైద్యం ఇస్తున్న ఈ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్కి పోటీగా చేయగలిగినప్పుడే ఒక అర్థం అనేది ఉంటుంది. దానికోసమే మేము కృషి చేస్తూ ఉన్నాం. నేను కానీ శాసనసభ్యుడిగా, హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ చైర్మన్స్ కానీ అందరం కూడా ఈ వైద్య రంగాన్ని పేదవాడికి అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్తది మాకు కళ్ళకి కనబడతా ఉంటుంది సమస్య. ఆ కొత్త సమస్యను ఎలా పరిష్కరించాలి? ఇప్పుడు వచ్చాం, వాటి సమస్య కనబడ్డది, సూపరింటెండెంట్ గారిని గైనిక్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడని మేడం తోటి చర్చించాం. ప్రెస్ మీట్ అయ్యే లోపు అది పరిష్కరించాలి, వచ్చి చూస్తామని చెప్పాం. అంటే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సమస్య కనబడతా ఉంది. అంటే ముందుటిసారి కనబడిన సమస్య కాదు, కొత్తది. అంటే మనం అన్ని డిపార్ట్మెంట్స్ తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి కనబడతా ఉంది. దాన్ని పరిష్కరించడం వల్ల వచ్చిన వాళ్ళు కూడా ఆనందపడతా ఉన్నారు. అంటే వ్యవస్థలోనే మార్పులు తెచ్చుకుంటూ వెళ్ళాలి. ఇన్ని చేసినా నేను 100% ఇక్కడ అన్నీ మార్చేసావు నేను ఏ రోజు చెప్పను. ఇంకా చేయవలసింది చాలా ఉంది, చాలా ఉంది. ఒకటి చెయ్యాలి, రెండు గత పాలకుల యొక్క శాపాలు ఇంకా వెంటాడుతున్నాయి, వాటిని సరిచేసుకుంటూ వెళ్ళాలి. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మెరుగైన వైద్యం అందించి సంతృప్తిగా వారు కానీ వారితో వచ్చిన అటెండర్స్, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సంతృప్తిగా వెళ్ళడానికి మా ప్రయత్నం, మానవ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ మానవ ప్రయత్నం చేసే దాంట్లో తప్పిదాలు కనబడచ్చు, కనబడకపోవచ్చు. కనబడినప్పుడు వాటిని సరిచేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. వెళ్ళామంటే కాదు, వచ్చిన తర్వాత ఏం చేసామన్నది ఆలోచించుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలకు కూడా కనబడే విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మరొక అంశం, ఇప్పుడు మీరు అన్న మాటే నేను అడిగినప్పుడు స్వతహాగా ఎవరికైనా సరే నార్మల్ డెలివరీకి టైం వెయిట్ చేస్తారు. అంటే ఆపరేషన్ ఏమవుతుందంటే కొంతమంది ముహూర్తాలు పెట్టుకొని వచ్చి చేసేయమంటారు. అలాగా సి సెక్షన్ ఎక్కువ చేయడం వలన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయడం అన్నది మంచి నిర్ణయం. కానీ అక్కడ ఆపరేషన్ చేయమన్నది ఇంకో ఇతరితర కారణాలా లేకపోతే ఇదా అన్నది ఈ యొక్క ఎంక్వైరీలో తెలుస్తుంది. తెలుసుకున్న తర్వాత మరలా చెప్తా ఉన్నాం, ఎక్కడ తప్పు జరిగినా మోమాటాలు లేవు, కఠినమైన చర్యలు ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ప్రజకి ఇబ్బంది కలిగించే ఏ అంశంలో అయినా ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్యలు ఉంటాయి. మీరన్న మాటే మేము అడిగాం, అదే ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ దగ్గరలో వస్తుంది. అన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి, అన్నీ మాట్లాడుతున్నాం. మీకు ఇందాకే చెప్పాం, మనం ట్రీట్ చేసే విధానం బట్టే సగం క్యూర్ అయిపోద్ది మనిషికి. ఆ ట్రీట్ చేసే విధానంలోనే వాళ్ళు మార్పు రావాలి, మారుతారు, మార్చేటట్లు చేస్తాం.
నేను చెప్పినట్లుగా వస్తుంది పర్వాలా. మేము ఏది బాగుందో అక్కడ తిరగం. నా తత్వం ఏంటంటే ఏది బాగుందో అక్కడ ఎక్కువసేపు ఉన్నాను, బాగాలేని చోటే కూర్చుంటాను. బాగాలేని చోట కూర్చున్నప్పుడు ఒక రీల్ చేసి నేను ఏదో గ్లాడియేటర్ రేడియేటర్ అలాగా ఫోజులు ఇచ్చి ఓ రీల్ చేసుకొని నేను కూర్చున్నాను ఇక్కడ మారిపోయిందని చెప్పను. మొదలు పెడితే టైం తీసుకుంటాను, నెమ్మదిగా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తాను తప్పకుండా. ఇది కూడా ఎందుకంటే ఇది ఎంతోమంది కృషి, ఈ డిపార్ట్మెంట్ ఎంతోమంది కృషి. అందులో మాజీ శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు, ఆనాడు మంత్రిగా ఉన్న కామినేని శ్రీను గారి యొక్క కృషి. ఇది నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. ఇక్కడ సూపరింటెండెంట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ హెడ్ ఉన్నారో గైనిక్ హెడ్, ఆవిడ వలన ఇక్కడ అనేక ఇబ్బందులు వస్తూ ఉంటే ఆ కామినేని గారితో అప్పారావు గారు మాట్లాడి అన్నీ కూడా నేను మర్చిపోలేను. ఇవన్నీ కూడా కష్టపడి చేసుకున్నారు. అలా కష్టపడి తెచ్చుకున్నది ఈ రోజున ఏదైనా ఇబ్బంది అవుతుందంటే ఎలా ఊరుకుంటాం? దాన్నా ఆడికి వెళ్దాం అన్న లోపల. అవును ఉందన్నా, అన్నీ అవుతాయి. ఇనీషియల్గా వచ్చినప్పుడు ఏంటి ఇంతమందితోటి హాస్పిటల్ నడుస్తుందా అని అనిపించేది. ఈ రోజున హెచ్ఓడీస్ నుంచి అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను మరలా చెప్తా ఉంటాను, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఇంకా చేయవలసింది చాలా ఉంది. నియామకాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలేజ్ అనుసంధానం అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు తగ్గుతూ ఉన్నాయి, చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, అన్నీ చేసుకుంటాం. గౌరవ మంత్రి సత్య యాదవ్ గారు చాలా సహకరిస్తూ ఉన్నారు, చాలా అంటే చాలా. ఇప్పుడు దగ్గరలోనే మరలా ఇది ఒక ఓపెనింగ్ ఉంది. ఆయనకి వచ్చిన ప్రతిసారి మనం మన తాలూకు అభ్యర్థులను ఇవన్నీ ఇస్తున్నాం. ఒక 30 to 40% సరి చేయగలుగుతున్నారు. ఫార్ బెటర్. గత 5 సంవత్సరాలు వైసీపీ మీద పోల్చుకుంటే ఫార్ బెటర్. ఇది కూడా మరలా ఇది వచ్చినప్పుడు అనే కాదు, ఇదొక సందర్భం మనం ఎగ్జిబిట్ చేసుకోవడానికి. అయినా కూడా ఎప్పటికప్పుడు అడుగుతున్నాం, ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాం. అన్నీ తెలుసు, ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఉండాలి, ఎంత ఉన్నారు, ఎంత కొరత ఉందన్నది కూడా ఉంది స్టాటిస్టిక్స్. కానీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓవర్ నైట్ అయితే అవ్వదు. నేను మీకు చెప్పినట్లుగా అరగంటగా నుంచున్నారు ప్రెగ్నెంట్ ఉమెన్. మనం వస్తే జస్ట్ ఆలోచన ఎవరు చెప్పారు మాకు ప్రెస్ మీట్ అయిపోయి నేను కరెక్ట్గా 20 నిమిషాల్లో వస్తాను. ఎవరికి బాధ్యత అప్పు చెప్తారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు అరగంటలో వస్తాను ప్రెస్ మీట్ అయిన తర్వాత. చెప్పతే ఏంటి చూడండి. ఏమంటే ఏంటి చౌదరి గారు?